గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఏంది మీనాచి, ఏమో జోరుగా అందుకుంటున్నావు పాట అనుకుంటున్నారా? నల్లా నడిచేది ఆషాఢం, అందున బోనాల జాతరాయే. అందుకే చేతికి గోరింట, నోటికి ఈ పాట. గోరింటాకు సీజన్ వచ్చిందంటే మా ఆడలతోటి మామూలుగా ఉండదు. మరి చూడండి మా అక్క చెల్లెళ్ళ సంబరం ఎట్లుందో. అరచేతుల పెట్టమని ఓ అక్క, చేతి ఏళ్లకు పెట్టమని ఓ చెల్లె, చేతులకేనా కాళ్ళ ఏళ్లకు కూడా పెట్టుకుంటానని ఓ అవ్వ. ఎంత మురిపంగా పెట్టుకుంటున్నారు చూస్తున్నారా నల్ల గోరింటాకు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టే ఉన్నది. పోన్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్నంలా ఆషాఢం తెచ్చిన సంబరం గిదంతా. ఆర్యవైశ్య మహిళలు వీళ్ళంతా గోరింటాకు బరుకొని రోళ్లు రోకలి పట్టుకొని వాసవి మాత గుడికి పోయిండ్రంతా. అమ్మని దర్శించుకొని రోట్లేసి నూరిండ్రు గోరింటాకు. తొల్త అమ్మవారికి అలంకరించి ఆ టెంక ఒగలుకొగలు పాయరంగా పెట్టుకున్నారు షియంతా. ఇక అంతా అయినాక చేతులు చూయించుకుంటా ఒక సంబరం కాదు మా అక్క జల్లన్లందరిది. ఈరోజు మేము వాసవి మాత ఆలయంలో గోరింటాకు సంబరాలు జరుపుకున్నాము. మొదటగా వాసవి మాతకు గోరింటాకును అలంకరించి తర్వాత మేమందరం కూడా చేతులకు అలంకరించుకోవడం జరిగింది. ఈ గోరింటాకును పెట్టుకోవడం వల్ల మనకు ఈ ఆషాఢ మాసంలో వర్షాల వల్ల వచ్చే క్రిమికీటకాల సంహారాల నుంచి, ఈ గోర్లకు వచ్చే వ్యాధుల నుంచి కూడా మనకి గోరింటాకు కాపాడుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకు చాలామంది కూడా గోరింటాకు విలువ గురించి తెలియదు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో పిల్లలకు ఈ గోరింటాకు విలువను తెలియజేయాలి. గదన్నట్టు ఏదో అందం కోసం పెట్టుకునుడు కాదు, గోరింటాకు ఎనుక కూడా సైన్స్ ఉన్నది. ఆయిటి ఊనిందంటే వచ్చే రోగాలకు యాంటీబయాటిక్ గా పనిచేస్తుందట గోరింటాకు. అంతేకాదు లో పెయ్యికి సల్వజెత్తదట. పార్వతీదేవి అంశమే ఈ గోరింటాకని ఒక కథ కూడా ఉన్నదోల్లో. ఈ కాలం పొలగాళ్లకు గీ ముచ్చట్లన్నీ తెలవకుండా పోతున్నాయి. గందుకే గోరింటాకు గొప్పతనమేందో నలుగురికి తెలవాలని ఇట్లా సంబరంగా చేసిండ్రీ కార్యం. అది సరేగాని పబ్లికు, మీరు పెట్టుకున్నారా నల్ల గోరింటాకు? పెట్టుకోకుంటే ఈ వార్త చూసినాక మీకు ఎట్లనైనా పెట్టుకోవాలనిపిస్తుంది కాబట్టి పొద్దుటీలా ఆకులు నూరుకొని పెట్టుకోండి, సరేనా? సర్కారు బళ్ళల్లో సౌలతులు సక్కగలేక విద్యార్థులు అవస్థలు పడుతున్న ముచ్చట్లు మన జోర్దార్ల షానే చెప్పుకున్నాం. ఇక బడికి పోనికే తొవ్వ సక్కగలేక బురదలనే గోస పడుకుంటా బడికి పోతున్న పిల్లల ముచ్చట్లు కూడా మొన్నట్లనే చెప్పుకున్నాం. విద్యార్థులు లేరని బళ్ళను మూసేసిన వార్తలను కూడా చెప్పుకున్నాం. అట్లని అన్ని సర్కారు స్కూలు గట్లనే ఉండయి, ఇగో గిట్ల కూడా ఉంటాయి. మా బడికి రాన్రని బగ్గ ప్రచారాలు చేస్తున్న సర్కారు ప్రైవేట్ స్కూళ్లను బగ్గనే చూస్తున్నాం గానీ ఈ స్కూల్కు మాత్రం నో అడ్మిషన్ అని గేటుకే ఫ్లెక్సీ రాసి పెట్టిండ్రంటే ఆ బడికి బగ్గ మంది పిల్లలే ఆచి ఉంటారని ఈ ఫ్లెక్సీ చూడంగానే ఎవ్వరికైనా అర్థమవుతుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలున్న సర్కారు బల్లే పోయినేడు 300 మంది విద్యార్థులు ఉండేటోళ్ళట. ఇక ఈ ఏడు కొత్తగా ఇంకో 202 మంది విద్యార్థులు చేరిర్రట. అన్ని క్లాసులలో పిల్లల సంఖ్య పెరిగేటాళ్లకు ఇట్లా నో అడ్మిషన్ బోర్డు పెట్టిర్రన్నట్టు. అసలుకు సర్కారు బల్లే సౌలతులే ఉండయని బడికి ఓనీకి పిల్లలు వెనక ముందు చేస్తారు. ఇక తల్లిదండ్రులు కూడా అప్పో చేసి మా పిల్లలు గొప్పగా చదువుకోవాలని ప్రైవేటు బళ్ళకు పంపుతున్న ఈ రోజుల్లా నో అడ్మిషన్ బోర్డు పెట్టిన స్కూళ్ళున్నాయంటే గొప్ప ముచ్చటే. మరిగా ఆ బడి గురించి దాంట్లో చదివేగి బుజ్జి ఏం చెప్తున్నదో ఇనుండ్రి. My father name is M. Narasimha and my mother name is M. Aruna. So we all know that education is the key to success. మరి ఈ ఎడ్యుకేషన్ ఎలా వస్తుందంటే మనకి బేస్ అనేది స్కూల్. ఈ స్కూల్లో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, ఎన్నో హ్యాబిట్స్ అనేది నేర్చుకుంటాం. మన స్కూల్లో టీచర్స్ చెప్పే లాంగ్వేజ్, టీచర్స్ చెప్పే లెసన్స్ బట్టి, స్టూడెంట్స్ మాట్లాడే ఒక లాంగ్వేజ్ వే ఆఫ్ టీచింగ్ బట్టి, ప్లస్ ఎన్విరాన్మెంట్ని బట్టి మనం ఆ నేచర్కి అలవాటు అవుతాం. సో దాంట్లో మాత్రం మా స్కూల్ ది బెస్ట్. వారేవా బుజ్జిని చూస్తే చిన్నదాని లెక్కనే ఉన్నది గాని భలే హుషారుగా మాట్లాడుతున్నది కదా. మరి చదువుతున్న బడి వాతావరణం, చదువు చెప్తున్న సార్లు గంత మంచిగున్నారు కాబట్టే గిట్ల మాట్లాడగలుగుతున్నది అన్నట్టు. ఇక ఇట్లా నో అడ్మిషన్ బోర్డు పెట్టిన పెద్ద సార్ను కూడా ముచ్చటేందో అరుసుకోవాలి కదా. ఏప్రిల్ 15వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి బడిబాట జూన్ 20వ తారీఖు వరకు ప్రతిరోజు మే ఎండలో కూడా బడిబాట నిర్వహించి 650 కుటుంబాలను మా టీచర్స్ మొత్తం కలవడం జరిగింది. మొత్తం 22 మంది టీచర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి
ఇక్కడ తిరుమలగిరి మరియు తిరుమలగిరి చుట్టూ ఉన్నటువంటి అన్ని ఆవాస ప్రాంతాల్లో బడియేడు పిల్లలను గుర్తించడం జరిగింది. దాదాపు 350 మంది బడియేడు పిల్లలు అటు గవర్నమెంట్ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలో చదివేటువంటి వాళ్ళ యొక్క డేటా తీసుకుని మళ్ళీ రెండవ దఫా వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళందరినీ బడికి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేయడం ద్వారా అదన్నట్టు ముచ్చట ఏదో నామకే వాస్తే అన్నట్టు కాకుండా 50 రోజులు బడిబాట పేరు మీద పిల్లలందరి ఇండ్లకు తిరిగి వాళ్ళంతా ఈ బడికి అచ్చేటట్టు చేసిర్రట. గందుకే ఇప్పుడు నో అడ్మిషన్ బోర్డు పెట్టేంత మంది వచ్చిర్రని సంబురంగా చెప్పబట్టిండి పెద్ద సారు. ఈ బల్లె చదివే 10వ తరగతి పిల్లలకు జూన్ నెల నుంచి పరీక్షలు అయ్యేదాకా స్పెషల్ క్లాసులు పెడతారట. గందుకే మొత్తం 100% మంది పిల్లలు 10వ తరగతిలో పాస్ అవుడే కాదు బాసర IIITలో కూడా ఒక బుజికి సీట్ వచ్చేట వరకు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఈ బడికి పంపియనీకే మొగ్గు చూపుతున్నారట. మరిగా ఈ సార్ల లెక్కనే కడమ స్కూళ్ల సార్లు కూడా పనిచేసి సర్కారు స్కూళ్లల్లో సక్కదనాల చదువు చెప్పాలి. సర్కారు కూడా అన్ని తీర్ల సౌలతులు చెయ్యాలి. అట్లయితే ప్రైవేట్ స్కూళ్లకు పంపి వేలకు వేలు ఫీజులు కట్టి ఎందుకు పరిశానలో పడతామని అంటున్నారు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు పంపే తల్లిదండ్రులు. ఎలక్షన్ల ముంగట పబ్లిక్ బతుకులు సరిదిద్దుతామని ఉద్దర ముచ్చట్లెన్నో చెప్తుంటారు లీడర్లు. ఆ పథకం ఈ పథకం అనుకుంటా రకరకాల పథకాల పేర్లు చెప్పి అధికారంలోకి వస్తారు. తీరా వచ్చినాక గానీ తెలియదు అధికారంలోకి వచ్చిన వాళ్ళ పనితనమేందో. పథకాలైతే పెడతారు గానీ ఉన్నోళ్లకు లేనోళ్లకు ఒకే తీరు సవలతులైతే చెయ్యరు. చిరువంతులు ఉండేటి జాగలనేమో నున్నటి రోడ్లేసి మెరిపిస్తారు. అదే గరీబులుండేటి ఏరియాలనేమో బురదలేసి పెడతారు. ఆదివాసీ పల్లెల గోసైతే చెప్పే వశమే కాదు. చూడుండ్రి 30 ఏళ్లు బట్టి ఈ అడవి బిడ్డలు ఎంత తిప్పలేలా తీస్తున్నారో. బడంతా తడి, బడి బెంచీల మీదనేమో గూనె సంచులు. సరే అంతో ఇంతో బడి మంచిగానే ఉందనుకున్నా, బడికి పోయే తొవ్వ చూడుండ్రిగా ఎంతో ముద్దున్నదో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ కిందున్న శ్రీరామపురం అనేటి ఆదివాసి గిరిజనుల పల్లె గోసిది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతారు. ఆ పాటోళ్ళు పోయి ఈ పాటోళ్ళు వస్తారు, ఈ పాటోళ్ళు పోయి ఆ పాటోళ్ళు వస్తారు. ఎవలొచ్చినా ఎన్నేళ్లు గడిచినా ఆదివాసి పల్లె సక్కదనమైతే మారతలేదు. అభివృద్ధికి బాటలేత్తమని బాతాల ముచ్చట్లు చెప్పే లీడర్లున్నారు. 30 ఏండ్ల తిప్పలటగిది. 30 ఏండ్ల బట్టి కనీసం సక్కటి బాటలు వర్షే కార్యం చేయలేదంటే ఎట్లున్నది చూడుండ్రి పాలకుల పనితనం. చలికాలం ఎండకాలం అంటే ఏమో అనుకోవచ్చు గాని వానకాలం అయితే చెప్పతరం కాదు ఇళ్ళ తిప్పలు. బడికి పోవాలనంటే గీదే తొవ్వగుంట 2 కిలోమీటర్లు నడవాలనంట. చిన్నవానైతే సరేగాని గట్టి వానలు కొడితే తొవ్వ బందే, బడికి గుండుసున్నే. ఒక్క దినం బడికి పోతే 2 దినాలు ఎగనామం పెట్టుడైతందట. తీరొక్క పథకాలు పెట్టి మస్తు పొడుగు చేసినామని చెప్పుకునేటి పాలకులు గిసొంటి గిరిజన గ్రామాలకు బాటలు ఎప్పుడు వరుస్తారో, వీళ్ళ బతుకులు ఎప్పుడు మారుస్తారో ఇక ఆ దేవునికే తెలవాలే. చూస్తారు కదా లీడర్లు, ఉద్దర ముచ్చట్లు చెప్పింది సాలు, జర కారద్దాలు తెరిచి చూడుండ్రి మీ పాలనలా ఆదివాసి పల్లెలు పడుతున్న తిప్పలు ఎట్లున్నాయో అని కోపం చేస్తున్నారు ఈ శ్రీరాంపురం గిరిజన పల్లె ప్రజలు పడుతున్న అవస్థలు చూసిన జనాలు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చే యాల కదా, మరి పెద్ద మనిషి వార్త తీసుకొస్తాడో ఏనన్నా ముచ్చట్లకి మూతులు జాపి కూస్తున్నాడు. ఆర్చుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్తి వార్త? ఎదువారా వీని కోసం చూడబట్టి రాణి కొడుకు ఇప్పుడు ఎత్త తప్పించుకుంటాడో నేను చూస్తా. పొద్దెక్కేదాకా మంచం దిగకుండా నడింతలే మలుచుకొని పంటాడు, ఇక తప్పించుకొని చూస్తాడు. ఇప్పుడు రా కొడుక, ఇప్పుడు రా, ఎట్ట తప్పించుకుంటావో నేను చూస్తా. కానీ ఆగో ఏందే తాత గోడ సాటికి కూర్చొని ఎవరి కోసానికో చూస్తున్నట్టున్నావు? ఎవరి కోసానికి ఎందుకోసానికి? నువ్వు సప్పుడు చేయక బుజ్జి, నీ వార్తలు నువ్వు చదువుకో. నాకు ఇవాళ ఒక తోటి పని ఉన్నది, వాని కోసం ఎదురు చూస్తాను. కొడుకు ఇవాళ రాని రాని ఇటు ముఖం రాని. అరే వార్త తీసుకొచ్చేది ఇచ్చిపెట్టి ఎవరి కోసానికో ఎదురు చూస్తున్నా అని గాడ నతికి నతికి దాక్కుంటున్నావు. ఎవరి కోసానికో చెప్పరాదే? జరసేపు సప్పుడు చేయకుండా ఊకేమాంచగా ఇక్కడికి వచ్చావు. కుక్క మురిగినట్టు మురుగుతాను, కుక్క చెవులదానా? జరసేపు ఆగరాదు, ఎవరి కోసం ఎదురు చూస్తానో నీకే తెలుస్తుంది. రారా నా జబ్బరకుండా దా 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 దా. అగో ఆ అన్నతోని నీకేం పంచాదే తాత? పాపం ఆ అన్న ఏదో అర్జెంట్ పని మీద పోతున్నట్టున్నాడే. అరే ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతావురా? మాట అన్నప్పుడు మాట మీద నిలబడవా? అలకదా కూడా మందిలో మాటలు అంటావు, మళ్ళీ ముఖం కనిపించకుండా తిరుగుతా అంటావు. ఏందని అటు చెప్పురా. నన్ను లంగా అంటివి, దొంగ అంటివి, దమ్ము ఉంటే మందిగా కూర్చుందాం దా, చర్చించుకుందాం దా అని సవాల్ ఇస్తుంది. మరి ఆ సవాల్ మీద నిలబడవారా? దోసేలే ముసలాడా, నువ్వు పిలిచినప్పుడు నేను ఎందుకు వస్తా, నాకు వీలైనప్పుడు నేను వస్తా. ఇంతకు మీ సవాల్ ఏంటి, మీ పంచాయతీలు ఏంటిదే తాత? నాకు చెప్పరాదుండ్రే, మీకు పుణ్యం ఉంటది. అరే వీడు మన ఊళ్ళో అటు వాడ కట్టుకుంటే ఆర్డు నెంబర్గా పనిచేసింది పిల్ల. నేను మన వాడ కట్టుకుంటే ఆర్డు నెంబర్ను కదా,
అయితే వీడాట వీళ్ళ వాడకట్టను మస్తు అభివృద్ధి చేసిందట ఈ మొగోడు. నేనేమో వచ్చిన నిధులు నా జేబులో నూక్కొని మన వాడకట్టను మొత్తం సత్యనాశ చేసి పారేసిందట. ఆ ముసలోనికి దమ్ము ధైర్యం ఉంటే నాతోటి చర్చకు రావాలి అని సవాల్ ఇసిరిండు. మరి సవాల్ ఇసిరిన మొగోడు చర్చకు సిద్ధంగా ఉండాలి కదా. నేను చర్చకు పోతేనేమో ఇగో ఇంత నడింత పక్కేసుకొని మలుపుకొని పన్నాడు. రావేమరా రోట పట్టుకొని పోతాను వేదరాలు కదా కూడా రమ్మని పిలిస్తే. అవును నిజమే కదనే అన్న, సవాలు చేసినోనివి మాట మీద నిలబడాలి కదా. అరే నీ వాడకట్ట నువ్వు బాగా అభివృద్ధి చేస్తే ఆ వాడకట్ట అభివృద్ధి జరిగినట్టు ఎవరు మాట్లాడుకోవాలరా? నీ వాడకట్ట జనం మాట్లాడుకోవాలి. నువ్వే మైక్ అందుకున్నప్పుడు వాళ్ళ జనం ముంగట పోగైనప్పుడు వాళ్ళ దెబ్బలు బాగా తరుచుకుంటాడు వేదరా. నువ్వు నీ వాడకట్టను అంతగానో అభివృద్ధి చేసిన మోగోనివి అయితే మరి నీ వాడకట్టకున్న వరద నీళ్ళని తొవ్వ మీద ఎందుకు పారుతానేరా? చూద్దాంపా చూద్దాం తారా అంచనా ఇంకా చెయ్య. అరే నీ యవ్వ, ఆ అన్నేదో మందిలో మాట ఆగక అట్లా అన్నాడు కావచ్చు తీయరారే. నువ్వు గంట సీరియస్ ఎందుకు అవుతావు నువ్వు చెప్పు. అరే ఎప్పుడు చూడు మందిలో నా పరువు తీసినట్టే మాట్లాడతాడు పిల్ల అంచనా. నా బట్టలాట ఊడ తీసి ఉరికించుకుంటూ కొడతాడట, నా పేగులు తీసి మెడలేసుకుంటాడట. ముసలోనికి దమ్ము ధైర్యం ఏమి ఉంటే మొగోడే అయితే నాతో చర్చకు రావాలి అని సవాల్ ఇస్తున్నాడు. మరి సవాల్ ఇస్తున్న మొగోడు గ్రామ పంచాయతీ కాడికి రావాలి కదా. నేను అత్త నువ్వేడిపోతానవరా లోట పట్టుకొని? నేను ఎడిపోయినవరా నువ్వు? మరి వీలు కానోనివి సవాల్ ఎందుకు చేసినావు? మందిలో మాట అంటే అయిపోతుంది అనుకున్నావా? మైక్ అందుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వస్తుంది అని అనుకున్నావా? నీ వాడకట్టకి ఎంత నువ్వు అభివృద్ధి చేసినావో నా వాడకట్టకి ఎంత అభివృద్ధి జరిగిందో మందిని అడుచుకుందాం పా, జనాలను అడుచుకుందాం పారా, జనాలను అడుగుదాం పారాంచనా పా. అరే నీ అవ్వ, ఎప్పుడు పంచాయతీలే నానే ఆ అన్నగాళ్ళు ఇడిచిపెట్టే. అట్లెట్లు ఇడిచిపెడితేనే అబద్ధాన్ని 10 సార్లు మొత్తుకోగానే అది నిజమైపోతుంది అనే. వీడేమో మందిలో మాట అని తప్పించుకొని తిరుగుతా అంటాడు. దమ్ము ధైర్యం ఉంటే సవాల్ ఇసిరినప్పుడు నేను వచ్చినప్పుడు వీడు రాడా? వీడేమో తప్పించుకొని తిరుగుతాడు. నేను మందిని వేసుకొని పోయామో గ్రామ పంచాయతీ కాడ కూర్చొని ఉండాలా? ఇట పోతాను ఏమరా పా, చర్చలకు బారా పా నాడు. తీసుకొచ్చిన నీ బద్దలు భాషంగా కావాలి ఉంది కదా నీ బద్దలు భాషింగాలు కాకుండా వాళ్ళని తీసుకొస్తా నీ సంగతి చెప్తాగు. రాప ఎవరు తప్పించుకొని తిరుగుతాడో జనాలు చూస్తారు కానీ పాప. రే ఏం పంచాయతీలు ఏం కథలే తాత. గాలికి పోయే కంపను గోసుకి తలిగించుకున్నాడు, అవసరమానే నీకు? అరే అది కాదు పిల్ల, ఇప్పుడు మళ్ళా రాబోయే సర్పంచ్ ఎలక్షన్లకు వానికి 6 నెంబర్ సీటు కావాలని అనుకుంటే వాళ్ళ పార్టీల కాడికి పోయి అయ్యా బాంచనని అడుక్కోవాలి. అంతేగాని నా మీద సవాల్ చేసి నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టుడేంది? వాడు రాములు గాడు, వాడు ముసలోడు, వాడు శాతగానుడు, వానికి దమ్ము ధైర్యం ఉంటే మందిని తీసుకొని నేను సవాల్ కత్తా చర్చకు వాడు సిద్ధమైతే రావాలి అని అన్నప్పుడు మరి ఆ మాట మీద నిలబడాలి కదా. ఈ అల్క తక్కువడు తప్పించుకొని తిరుగుతాడు. చెప్పు ఇక నువ్వే చెప్పు. అరే రాజకీయం అన్నప్పుడు అట్లా సవాలు ఇసురుకుంటారే, అయినంత మాత్రాన అన్న మాట మీద అందరూ నిలబడతారానే? అరే మాట మీద నిలబడే శాతగానోడు మందిలో మాట్లాడద్దు, సవాల్ ఇసురద్దు. మైకు దొరికింది కదా అని మందిలో నోటికి ఎంత అంతే మురుగుడేనా? కుక్క కదా మురిగినట్టు. అరే చర్చకు వచ్చి మందిలో కూర్చొని నాది తప్పేందో నిరూపిస్తే ఆ మంది నా నోరు చూస్తారు కదా. కదా సరే కానీ క్రమ వార్తలు అయితే చదువుకో. వాడు మళ్ళీ ఇసొంటి మాటలు ఏమన్నా మాట్లాడాలి, వాడి సంగతి ఏంటో నేను చూస్తా కదా. ఇడిచిపెడతాను లేకుంటే. మా ముసలోడు ఉన్న కాడ ఉండడమ్మా, ఊళ్ళో ఎవరితోనో ఒకరితోని దినామ ఒక పంచాయతీ పెట్టుకుంటాడని తిట్టబుద్ధి అవుతుంది గాని మరి అన్న కూడా మందిలా మా ముసలోని తిట్టుడు, మళ్ళా మా ముసలోడు రేషానికి పోతే జాడపత్త లేకుండా పోవుడు పద్ధతి కాదు కదా. ఏందో ఈ నడుమ కొందరు కథలు కూడా గిట్లనే ఉన్నాయి. మేం బురద చల్లుతాం మీరే గడుక్కోండి అన్నట్లే చేస్తున్నారు. ఇక మిగిలిపోయిన వార్తని చూడుండ్రి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలల్లా ఏం నడుతుందయ్యా అంటే అధికార ప్రతిపక్ష లీడర్ల నడుమ విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి అనుకుంటారు చాలా మంది. కానీ దానికంటే ఎక్కువ హీట్ ఎక్కించే దొంగల ముఠా దోపిడి ముచ్చట్లు నడుస్తున్నాయో కావాలంటే చూడుండ్రి మీరే. ఇగో దొంగ బద్మాషిగాన్లు చూసిన రానులా అర్ధమరాత్రి ఇండ్ల పొంటి తిరుక్కుంటా బండ్లను ఎట్లా మాయం చేస్తున్నారో. బండ్లైతే ఇండ్ల ముంగటుంటాయి కాబట్టి తాళం తీసినంత అల్కగా కొట్టేచ్చు అనుకున్నారో ఏందో గాని కాకినాడ జిల్లా తునిల కొన్నొద్దుల కానుంచి రాత్రైందంటే చాలు దొంగ తాళాలు తీసుకొచ్చి బండ్లను మాయం చేస్తున్నారట గిట్ల కొందరు దొంగ బడవేగాలు. గీళ్లు సుతం గదే బాపతోళ్ళట. ఎవ్వలకు అనుమానం రాకుండా ముందుగాల్నే మూతులకు మాస్కులు పెట్టుకొని ఇండ్ల ముంగట ఎట్ల రెక్కి చేస్తున్నారో చూడుండ్రి. పంచ పాండవుల లెక్కనే మొత్తం 5గురు వచ్చిండ్రు. మరి మహాభారతంలా 100 మంది కౌరవుల మీద గెలిచినోళ్ళు 5గురు పాండవులే కదా. గదే సెంటిమెంట్ ను ఇన్స్పైర్ గా తీసుకొని మొత్తం 5గురు బ్యాచ్లు అయినట్టున్నారు దొంగ బడవేగాళ్ళు.
ఇక ఒక్కతాన 4-5 బండ్లు గానొచ్చినాయి అంటే చాలు తెచ్చుకున్న దొంగ తాళాలు పెట్టి వచ్చిన పని గానిస్తున్నారట గిట్లా. బండిని షాల్ చేస్తే సప్పుడైతదని మెల్లగా ఆరికెంచి తీసుకుపోయిండ్రు. కొండవారిపేటలో జరిగింది. గిదొక్కటే కాదు, ఇంకో బండిని సుతం గిట్లనే మాయం చేసిండ్రట. ఇది చూసి బండ్లు బయట పెట్టాలంటే మస్తు గుబులు పడుతున్నారట ఆడున్న పబ్లిక్ అందరు. ఈ ముచ్చట మీద పోలీసులు కేసు బుకింగ్ చేసి ఎంక్వైరీలు చేసే వరకు 16 బైకులు మాయం చేసిన ఒక బద్మాష్ గాడు సుతం దొరికిందట. ఈ ముచ్చట ఇట్లుంటే శంషాబాద్ మైలర్దేవిపల్లి కాడ సుతం బైకు దొంగలు బాగానే రెచ్చిపోతున్నారట. వినాయక్ నగర్ బస్తీలా కేవలం 15 రోజుల్లోనే ఇళ్ల ముంగట పెట్టిన 3 బండ్లను మాయం చేసిండట దొంగ బద్మాషుగాన్లు. సినిమాల గదా బుగ్గలు పడ్డాయి నవ్వినాం అన్నట్టే దొంగోడొచ్చిండు, తాళం తీసిండు, సొంత బండి లెక్కనే ధైర్యంగా షాల్ చేసుకుని అవతల పడ్డాడు. కానీ ఒకప్పుడు బీర్వాల పైసలున్నాయంటే మస్తుగా బుగులు పడేటోళ్ళు యాడ దొంగలొచ్చి మాయం చేస్తురోనని. కానీ ఇప్పుడు ఇంటి ముంగట బండ్లు పెట్టినామంటే తెల్లార వరకు ఉంటాయో ఉండయోనని మస్తు భయపడుతున్నారు చాలా మంది. గట్ల తయారైండ్రు మరి దొంగలు. ఈ ముచ్చట మీద పోలీసులకు బండ్లు పోయినోళ్లు కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకుని ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారు పోలీసులు. అటు నిర్మల్ జిల్లా బాసర కాడున్న దొంగలు మేము బండ్ల దొంగతనం చేయకున్నా కనీసం ఇండ్లల్లున్న సామాన్లన్నీ ఎత్తుకోబోతామని ఏం చేసిండ్రో చూడుండ్రి. తాళాలేసిన ఇండ్లను టార్గెట్ చేసి వాటిని పలగొట్టి అందులున్న బియ్యం సంచులు, ఫ్యాన్లు, ఉప్పులు, పప్పులసొంటి చిల్లర సామాన్లు మాయం చేసిండ్రు గిట్లా. అయితే పాపం గీ దొంగలు బాగా పేదోళ్ళున్నట్టున్నారు. గందికే విలువైన వస్తువులు కాకుండా ఇండ్లలున్న చిల్లర సామాన్లు మాత్రమే మాయం చేసిండ్రన్నట్టు. అయితే గీ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు ఆలొచ్చి కేసు బుకింగ్ చేసుకొని మీ ఫ్యాన్లు, బియ్యపు సంచులు తప్పకుండా దొరకబట్టే చర్యలు తీసుకుంటామని ఇంటోళ్లకు హామీలిచ్చిపోయిండ్రట. కాని సూచిండ్రానోళ్ళ దొంగలెట్ల మోపైండ్రో ఎవలు తాహత్కు తగ్గట్టు ఆళ్ళు జనాల మీద పడి బాగానే దోసుకోబోతున్నారు. మొత్తానికి ఇప్పుడు 2 రాష్ట్రాలల్లా దొంగల హవానే నడుస్తున్నదని అనబట్టిండ్రు చాలా మంది. గీ ముచ్చట ఎరికైనా పబ్లిక్ దూరం ప్రయాణాలు చేసేటోళ్ళు ఎక్కువ మటుకు రైళ్లలోనే పోతుంటారు. చాలా దూరం పోతుంటారు కాబట్టి రైళ్లలోనే నిద్రసుతం పోతుంటారు. అట్లా ఓ కొనుకు తీసి మళ్ళా లేచే వరకు జాబులుండే సెల్ ఫోన్లు మాయమయ్యే ముచ్చట్లను మనం చానే చూస్తుంటాం. అట్లా సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళను అలర్ట్ చేయనికే రైల్వే పోలీసులు ఏం చేసిండ్రో చూడుండ్రి. ఆగో, ప్యాసింజర్లను అలర్ట్ చేసే ముచ్చటని చెప్పి అలా జోబులకించి పోలీసులు ఫోన్లు కొట్టేస్తున్నారేందని పరిశాన్ అయ్యారు. దొంగలు ఫోన్లు కొట్టేసేనికి మనమే వాళ్లకు ఛాన్సులు ఇస్తున్నామట. గిట్లా ఆదమర్చి నిద్రపోయినాక దొంగలు ఫోన్లు కొట్టేయకపోతే ఏం చేస్తారు? మీ జాగ్రత్తలో మీరుండాలి కదా అంటున్నారు పోలీసోళ్ళు. గీన మీద బెర్తెక్కి మంచిగా వండుకున్నాడు, జోబులకెంచి ఫోన్ తీస్తున్నా సుతం సోయలేదు. గందుకే దొంగలు గిసొంటోలనే టార్గెట్ చేసి నా లెక్కనే వచ్చి జోబులకెంచి ఫోన్ కొట్టేసుకపోతారని ప్రాక్టికల్ గా చేసి చూపెట్టిండు అందులోళ్లకు. గందుకే ప్యాసింజర్లు ప్రయాణాలు చేసేటప్పుడు అలర్ట్గా ఉండాలి, లేకపోతే మనం బలైతామని అందులున్న ప్రయాణికులకు గిట్ల అవగాహన కల్పించిండ్రు రైల్వే పోలీసోళ్ళు. ఏడైందో ఏమో గాని ఇండియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పోలీసోళ్లను కొందరు తారీఫ్ చేస్తుంటే అసలు దొంగలకు పోలీసోళ్లే ఫోన్లు ఎట్లా కొట్టేసుడో నేర్పిస్తున్నట్టున్నారని అనబట్టిండ్రు. ఈ వీడియోలు చూసినా కొందరు పబ్లిక్ ఎవలకు దోషినట్టు వాళ్ళు అనుకుంటారు గాని ప్రయాణాలు చేయంగా మాత్రం ఎవల వస్తువులను వాళ్ళే కాపాడుకోవాలి, లేకపోతే కట్టబడ్డ సొమ్ములు దొంగల పాలైతాయి. మళ్ళా ఏమంటున్నాం, తర్వాత బాధపడ్డా ఏం ఫాయిదా ఉండదు కాబట్టి ముందే జాగ్రత్త పడుర్రి, సరేనా? ఇయాల కూడా మీకోసం కొన్ని లీలిపుట్టు వార్తలు పట్టుకొచ్చినాం, మరి అవి సుతం చూసేయండి. నవమాసాలు గర్భగుడిలో మోత్తది, నడక నేర్చేదాకా తన ఒడినే గుడి వేసి లాలిత్తది. ఓ పానానికి ఊపిరి పోసినందుకు మరో జన్మెత్తుతుంది తల్లి అంటే. కానీ ఇది కలికాలం కదా నుల్లా, భర్త జీవిడిసి ఒంటరైన తల్లిని చూసుకునేందుకు కూడా వంతులేసుకుంటారు ఈ కాలం కొడుకులు. అట్లనే 4 కొడుకులు చెరో 3 నెలలు వంతులేసుకొని చూసుకుంటున్నారట. మొన్నటిదాకా భద్రమ్మనే అవ్వను కొన్ని దినాలు అంత మంచిగానే నడిచింది. అటెంకా 3 నెలలు దాదు కూడా భారమైంది బద్మాష్ కొడుకులకు. పెద్ద కొడుకు జీ విడిచిండట గాని కడవ ముగ్గురు మాకద్దంటే మాకద్దన్నారట అవ్వను. తీసుకపోయి ఇట్లా రైతు వేదిక కాడి ఇడిచిపెట్టిండో కొడుకు. కొడుకులంటే కొడుకులే పోన్రి, అందుకే అంటారు కదా అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు కాదని. మరి బిడ్డలు లేరా అంటే ఎందుకు లేరు, 2 ఉన్నారట, ఇదే ఊళ్ళో ఉంటారట. ఇది వరకు కనీసం కన్నెత్తి చూసిన పాపాన కూడా పోలేదట. ఎంత ఘోరం చూడుండ్రి, 4 కొడుకులు 2 బిడ్డలుండి కూడా అవ్వను ఏకాకిం చేసిర్రంటే భద్రమ్మకి ఇట్లా చూసిన వాళ్ళంతా మస్తు బాధపడతారు. ఇదే సాలు రేపు కొడుకులకైతే
రాకుంటుంటదా? రేపటి రోజున కొడుకులకు పుట్టిన కొడుకులు బిడ్డలు ఇట్లనే మిమ్మల్ని కూడా రోడ్డు పాలు చేయరా అనుకుంటా మస్తు కోపానికి వస్తారు. ఇసొంటోళ్లకు కఠిన శిక్షలేసి గట్టిగా అరుచుకోవాలని కోరుతారు. ఇక భద్రమ్మ కథ అట్లుంటే వెంకట్లచ్చమ్మ అనే 75 ఏళ్ల ఈ అవ్వది ఇంకో కథ. ఇద్దరు కొడుకులను కని పెంచి లగ్గాలు చేసి 7 ఎకరాల భూమి పట్టా చేసిన అయ్యవ్వల కంటే ఆస్తి ఎక్కువైంది వాళ్లకు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం గాంధీనగర్ అటిల్లది. భర్త పేరు బాలనాగిరెడ్డి. మొత్తం 21 ఎకరాల భూమి ఉన్నదట. కొడుకులకి ఇయ్యంగా ఇంకో 7 ఎకరాల భూమిని ఇళ్ల పేరు మీదే ఉంచుకున్నారట. ఎన్నటికైనా ఆ 7 ఎకరాలు కూడా కొడుకులకేనాయే. కాకపోతే అన్ని దినాలు ఒక్క తిరుగుండాయి కదా అని అలా పేరు మీద ఉంచుకున్నట్టున్నారు. ఇక ఇంతలోనే ఈనాడో తండ్రికి యాక్సిడెంట్ అయ్యి మత్స్యం కోల్పోయిందట. గదే మోసం అయింది. ఎవరో పరాయోళ్ళ లెక్కనే మాయ మాటలు చెప్పి ఇంకో 5 ఎకరాలు పట్టా చేయించుకున్నారట బంగారి కొడుకులు. సరే ఎన్నటికైనా వాళ్ళకే కదా అని ఊకున్నా నెల కిందట తండ్రి జీవిడితే కర్మకాండాలు చేసేందుకు కూడా చేతులు రాలేదట వాళ్లకు. వాళ్ళ చేతులకు జట్టలు బుట్ట కడమ 2 ఎకరాలు పట్టా చేస్తేనే కొరువు పెడతామన్నారట మనవాళ్ళు. ఎదురు తిరిగితే బయటికెళ్ళు ఇంటికి తాళం ఎత్తామని బెదిరిస్తారట. కౌలు పైసలన్నీ ఇస్తారేమో అంటే దిక్కున్న చోట చెప్పుకోమన్నట్టే మాట్లాడతారట. ఇక గిట్లయితే కాదని చుట్టాలను ఎంబడేసుకొని పోయి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సార్ కు ఫిర్యాదు అయింది అవ్వ. మరి కలెక్టర్ సార్ ఏం తీర్పిస్తాడో చూడాలే గాని ఏం కొడుకులు ఉన్నారు ఈ కొడుకులు పాడువాడా. పున్నావ నరకం నుంచి తప్పించుడేమో గాని బతికుండగానే నరకం చూపిస్తున్నారని పొట్టు పొట్టు తిడతారు ఈ ముచ్చట తెలిసిన అక్కడ జనాలు. మరి లేకుంటే ఎందుల్లా ఇసొంటోలను ఎంత తిట్టినా తక్కువనే పోండ్రి. ఏరువాక పున్నమి వచ్చిన కాడ్నుంచి వ్యవసాయ పనులు జోరుగా షురువైనాయి కదా. ఇక చేన్లల్ల వరి నాట్లేసే పనులతోని రైతులు మస్తు బిజీగా ఉన్నారు. అయితే పనుల కోసం కూలీలు దొరుకుతలేరని బయటి రాష్ట్రం కెంచి కూలీలను పిలుచుకొని మరి పనులు చేపించుకుంటున్నారు కొందరు రైతన్నలు. ఇగో చేన్లల్లా పొలం పనులు చేస్తున్న గీలందరూ సుతం బయటి రాష్ట్రం కెంచి వచ్చినోళ్ళేనట. పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ కాడున్న రైతులందరూ కూలీలు దొరుకుతలేరని చెప్పి బీహార్ కెంచి మనుషులను తీసుకొచ్చుకొని నాట్లేయించుకుంటున్నారట. ఇప్పుడు నాట్లు బాగా ఎక్కువ అవడం వల్ల కూలీల కొరత ఉండడం వల్ల ఈ బీహార్ నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు నాటు వేయించుకోవడం జరుగుతుంది. మాకు వాళ్ళు ఎకరానికి 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు లోకల్లో వేయాలంటే మగ మనుషులు అవసరం పడుతుంది. అదే వీళ్ళ ఏది ఉంటే వాళ్ళే నారు వీక్తుండ్రు, వాళ్ళే నారు తెచ్చుకుంటుండ్రు. ప్లస్ బెడ్లు కూడా వాళ్ళే కొడుతుండ్రు. తాళ్ళు అన్ని టోటల్ ఏది కూడా మాకు రైతుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం వల్ల వీళ్ళకే ఎక్కువ మేము చూసుకోవడం జరుగుతుంది. ఇన్నారు కదా 5,000 రూపాయలు తీసుకొని ఎకరం నాట్లెత్తున్నారట. మళ్ళా ఆసామికి ఒక్క పని ముట్టుకొనియకుండా నారవీకే కాన్నుంచి అన్ని పనులు ఆళ్లే చేసుకుంటున్నారట. అయితే నాట్లన్నీ ఒకటే తాపేసే వరకు ఊళ్ళల్లా పనులు చేసేటోళ్లు దొరుకుతలేరు. గందుకే బయటి రాష్ట్రం కెంచి మనుషులను పిలుచుకొని చేసుకుంటున్నారు అన్నట్టు. మళ్ళా గీ లేచిన నాట్లు చెయ్యబట్టి దిగుబడి సుతం మంచిగానే వస్తున్నదని సంబరపడుతున్నారు రైతులు. అంతా మంచిగానే ఉన్నది గాని డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనే చూస్తున్నాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ కావాలనే చూస్తున్నాడు. కానీ రైతు కొడుకు మాత్రం రైతు కావాలని ఎవ్వాలనుకుంటలేరు. గందుకే వ్యవసాయ పనులు చేసే నీకే మనుషులు కరువైతున్నారు. అందరూ ఊరిని ఇర్చిపెట్టి పట్నాలకు వలస పోతుంటే పల్లెలున్న రైతులేమో బయటి రాష్ట్రాలకెంచి వలస కూలీలను పిలుచుకొని వ్యవసాయ పనులు చేయించుకుంటున్నారు. ఏం చేస్తారు మరి, కాలం అట్లున్నది. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.